అయినా వదిని మోసం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ ఇద్దరు గుంటనక్కల్లా ఏదో చేసి వదిని రోడ్డుని పడేశారు. అలేఖ్యమైన నా రక్తం పంచుకు పుట్టిన నా చెల్లెలా, లేకపోతే నాకు బంధువా? ఇక నుంచి మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇదిగోనే, ఇదే నా కొత్త సామ్రాజ్యం. ప్యాలెస్ లాంటి ఇంట్లో పుట్టి పెరిగిన దానివి ఈ చిన్న ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నావే? అసలు నిన్ను ఈ ఇంట్లో చూడ్డమేంటి? నువ్వు రమ్మంటే రావు. దిస్ ఇస్ టూ మచ్ అలేఖ్య. అబ్బా, ఇలా రా రా, కూర్చో. జీవితం ఎప్పుడు ఒకేలా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? అప్ అండ్ డౌన్స్ ఉంటేనే జ్ఞాపకాలు మధురంగా ఉంటాయి. నన్ను ఇలా కూడా ఎంజాయ్ చేయ నువ్వు. అను, ఈ చిన్న ఇంట్లో నీ ఒడిలో పడుకుంటే ఇంద్రభవనంలో బెడ్ మీద పడుకున్నట్టుంది. నీకు చెప్పాను కదా, నేను ఎంజాయ్ చేస్తున్నాను. నువ్వేం ఫీల్ అవ్వకు. పూర్వపు రాజులు యుద్ధం చేసి ఓడిపోయినప్పుడు కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి ప్లేస్లో దాక్కుని తర్వాత సమయం చూసి వారి సామ్రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేవారట. నువ్వు కూడా అలాగే తప్పకుండా నీ సామ్రాజ్యాన్ని తిరిగి దక్కించుకుంటావు. ఓకే, నువ్వలా హోప్తోనే ఉండు. అమ్మాయి గారు, భోజనం సమయానికి తీసుకొచ్చావు రమణయ్య. భోంచేద్దాం రా అనుష. వద్దు, నేను చేసొచ్చాను. అయినా పర్వాలేదు. ఏంటి రమణయ్య ఇది? 3 కూరలు ఉండేవేంటి? నన్నింకా ఆ ఇంటి అలేఖ్యగానే చూస్తున్నావా? నేనిప్పుడు ఈ ఇంటి అలేఖ్యని. 3 కూరలతో భోంచేస్తే ఉన్న సరుకులన్నీ 3 రోజులకే అయిపోతాయి. 1 కూర చాలు. అలాగే అమ్మాయి గారు. అది కాదే, వండని. నువ్విప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నావు కదా. చాలేవే, ఈ ఏరియాలో కూడా ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా 1 కూరతో తిని సరిపెట్టుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు కూడా చక్కగా పుడతారు. అయినా ఎన్ని కూరలతో తిన్నామన్నది ముఖ్యం కాదు, ఎంత తిన్నామన్నదే ముఖ్యం. ఇదిగో రమణయ్య, చెప్పింది అర్థమైంది కదా? ఇక నుంచి 1 కూరే వండు. అలాగే అమ్మాయి గారు. నువ్వు వెళ్ళు. ఇలా ఇవ్వు. అనుష, నన్ను చూసి అలా ఫీల్ అవ్వద్దన్నానా? అవుతాను. అవ్వకుండా ఎలా ఉంటాను? అది కాదే, నేను అక్కడున్నా ఇక్కడున్నా నా అనుష నా కోసం వెతుక్కుంటూ వచ్చింది. నా మీద అక్కడ ఎలా ప్రేమ చూపించిందో ఇక్కడ కూడా అలాగే ప్రేమ చూపిస్తుంది. నేను ఫైనాన్షియల్గా పేదదాన్నైనా మీ అందరి ప్రేమలో చాలా రిచ్గానే ఉన్నాను కదా. ఈ నీళ్ళు తాగు. ఎవరో నన్ను తలుచుకుంటున్నట్టున్నారు. నువ్వున్న ఈ పరిస్థితుల్లో అందరూ నిన్నే తలుచుకుంటూ ఉంటారు. అబ్బా, ఇంకొద్దే, ఇప్పటికి చాలా ఎక్కువ పెట్టేశావు. ఇంకో 2 ముద్దలు తినవే.
2 ముద్దలు ఆల్రెడీ అయిపోయాయి. ప్లీజ్, ఇది నా ముద్ద. అబ్బా. ప్లీజ్ తినమ్మా, ప్లీజ్ తిను. ఇది మా మమ్మీ ముద్ద. ఇది మా డాడీ ముద్ద. అబ్బా, మొత్తం అంతా పెట్టేసావాను. ఏం పర్వాలేదు, లోపలున్న మీ అబ్బాయి కోసం ఆ మాత్రం తినాలి. నువ్వు చూపెడుతున్న ఆప్యాయత చూస్తుంటే నేనేమి పోగొట్టుకోలేదనిపిస్తుందాను. నీలాంటి స్నేహితురాలుండడం నిజంగా నా అదృష్టం. టైంకి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండు. వేసుకుంటావు కదూ? వేసుకుంటాను. వెరీ గుడ్. సరే, నేను వెళ్ళొస్తాను. ఈరోజు నాకు ఆఫ్టర్నూన్ డ్యూటీ. థ్యాంక్స్ అను. మన మధ్య థ్యాంక్స్ ఉండకూడదు. బాయ్. వస్తాను. మందు పోయిరా. ఎందుకు? నువ్వు మందెందుకు తాగుతున్నావు? అలేకి ఆ పరిస్థితికి రావటం తట్టుకోలేక. నేను తట్టుకోలేకపోతున్నాను. పోయిరా. ఏయ్ వద్దు, నువ్వు మందు తాగటం ఏంటి? ఏ మగాళ్ళు తాగితేనే కిక్కెక్కుతుందా? ఆడవాళ్ళు తాగితే కిక్కెక్కదా? సరే. ఏయ్ తాగొద్దు, మంచినీళ్ళు పోయినాయి, ఉట్టి తాగేస్తావేంటి? రేయ్, ఆ సిగరెట్ ఇవ్వరా. నువ్వు సిగరెట్ కాలుస్తావా? తప్పే ఉంది. ఆడవాళ్ళు కాల్చకూడదని రూల్ ఏమన్నా ఉందా? సరే తీసుకో. వెలిగించు. అబ్బా, నీకు పిచ్చా? ఎరే ఏజిత్, నీలాగా మందు కొట్టి నన్ను మర్చిపోమంటావా? ఏం చేస్తున్నావు? ఏరా, నాకు నీ లవర్కి అలవాటు చేసినట్టు మందు సిగరెట్ అలవాటు చేద్దాం అనుకుంటున్నావా? ఏమైంది నీకు? వదులు, నేను వదులు, ఇవన్నీ పొగలు కొట్టేస్తాను. ఆగవే బాబు, అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అక్కడ నా ఫ్రెండ్ నీ మరదలు స్లమ్ ఏరియాలో ఈగలు దోమలు తిరిగే చోట్లు
పేడ వాసన మధ్య కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటూ ఉంటే, ఆ ఇరుకింట్లో చూడరాని విధంగా చూస్తూ ఉంటే నువ్వు ఇక్కడ మందు కొడుతూ కూర్చున్నావా? అసలు నువ్వేమనుకుంటున్నా? చెప్పాను కదా, అలీకి పొజిషన్ చూడలేక మర్చిపోవడానికి మందు కొడుతున్నానని. మందు కొడుతూ కూర్చుంటే నువ్వు నీ బాధను మర్చిపోతావేమో గాని అలేకి తన బాధను మర్చిపోతుందా? మనం ఏదో ఒకటి చేసి అలేకి ఆస్తిని అలేకి కొచ్చేలా చేయాలి. నిజమే, ఏదో ఒకటి చేయాలి. ఒరే, అలేకి ఉన్న చోటుకెళ్ళి అలేకిని చూస్తే నా మనసు చివుక్కుమంది. గోల్డ్ స్పూన్ లో పుట్టి కాలు కూడా కింద పెట్టకుండా బతికిన అలేఖ్య అంత దారుణమైన పొజిషన్ లో ఉండడం తట్టుకోలేకపోతున్నాను. మనం ఏదో ఒకటి చేసి అలేఖ్యని తిరిగి తన స్థానంలో కూర్చోబెట్టాలి. నిజమే, అలీకే తిరిగి తన పొజిషన్లోకి రావాలంటే మనం ఒకరిని కలవాలి. ఎవరిని కలవాలో తర్వాత చెప్తాను, ముందు పద. వదిన ఇలాంటి ఏరియాలో ఉంటుందా? మరీ దారుణంగా ఉంది కదూ. గిన్నెలో రైస్ పెట్టాను, కట్ చేయడం అయిపోయిందా? అయిపోయింది అమ్మాయి గారు. త్వరగా రా. వస్తున్నాను అమ్మాయి గారు. అయిపోయింది అమ్మాయి గారు. ఇలా ఇవ్వు. మీరు లేవండి అమ్మాయి గారు, నేను వంట చేస్తాను. ఒక్కడివే ఎన్ని పనులను చేయగలవు? అవి అక్కడ పెట్టి వెళ్ళి ఉప్పు కారం తీసుకురా. వెళ్ళి రమణయ్య, ఇలా ఇవ్వు. అలాగే అమ్మాయి గారు.
రమణయ్య ఏంటమ్మాయి గారు? చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే అమ్మాయి గారు. ఇదేనా రావడం? లోపలికి రండి, రా. రండి. రా సంధ్య, ప్రకాష్ రా. కూర్చోండి. మంచినీళ్ళు చూసుకోండి. మీరిద్దరు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకు ముందు పొదినింటికెళ్తే చాలా కోప్పడేది. ఇప్పుడు ఇక్కడ ఎంత బాగా మాట్లాడుతుంది. రమణయ్య, అక్కని చూసావా, మన మీద ఎంత అభిమానం చూపిస్తుందో. అక్క కళ్ళల్లో ఇంత ఆనందాన్ని నేను ఎప్పుడు చూడలేదు సంధ్య. టీ తీసుకోండి. అయ్యో వదినా, నువ్వు తీసుకొచ్చావా? నేను తీసుకొస్తే తప్పే ఉంది. రమణయ్య బయటికి వెళ్ళాడు. తీసుకోండి. థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ వదినా. పర్వాలేదు. వదినా, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? టైంకి టాబ్లెట్స్ అవి వేసుకుంటున్నావా? వేసుకున్నాను సంధ్య. ప్రకాష్, ఇప్పుడు నువ్వు కూడా నాలాగే కొత్త లైఫ్ స్టార్ట్ చేసావు కదా. నీ లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నావు? అక్క, మొన్నే పృథ్వీస్ కంపెనీలో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయినట్టే. అయితే అడ్వాన్స్డ్ కంగ్రాట్స్ ప్రకాష్. ఇక మా మరదలు నువ్వు చాలా హ్యాపీగా ఉండొచ్చు. మేమిప్పుడు అమ్మ వాళ్ళతో లేవొదినా, వేరేగా ఉంటున్నాం. అదే బెటర్. అప్పుడు ఇంట్లో ఆడపిల్లలు లేరని అత్తయ్య తొందరగా ధనుష్కి పెళ్లి చేసేస్తారు. వదినా, అసలు మేము వేరువేరుగా ఎందుకుంటున్నామో తెలుసా? ఎందుకు? నీకోసమే వదినా. అది నీ ఇల్లు. ఆ ఇంట్లో ఉండటానికి నీకు హక్కుంది. మేమంతా అక్కడుంటే నీకు ఇబ్బందిగా ఉంటుందని వేరేగా వెళ్ళిపోయాం వదినా. చూడండి, మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. మీకు ఒక విషయం తెలుసా? నేను డబ్బున్న కోటీశ్వరాలుగా మీ అన్నయ్యని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు డబ్బు లేని దానిలా ఆ ఇంట్లో ఉంటే నేను తల వంచిన దాన్ని అవుతాను. పులి బోన్లో ఉన్న, అడవిలో ఉన్న పులి పులే. ఈ అలేఖ్య డబ్బులో ఉన్న, పేదరికంలో ఉన్న అలేఖ్య అలేఖ్య. ఆల్రెడీ మీకు చెప్పాను కదా సంజ. ఎందుకు మీరు మళ్ళీ మళ్ళీ అడిగి నన్ను ఇబ్బంది పెడుతున్నారు? అక్క, నువ్వేమన్నా అనుకో, నువ్వు మహారాణిలా నిలబడి కళ్ళెర్ర చేసి నన్ను ఆ చెంప ఈ చెంప పగలగొట్టినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు. కానీ నిన్ను ఇలా చూసేసరికి నాకు చాలా బాధేస్తుంది. నువ్వు అలా ఉండాలక్క. నిజంగా మీరలా నా మీద అభిమానం పెంచుకోవడం నా అదృష్టం. అంతే. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. సరే వదినా, నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టాం. అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. తప్పకుండా రండి. ఒక్క నిమిషం సంధ్య. నేను ఈ ఇల్లు తీసుకున్నాక తొలిసారిగా నా ఆడపడుచు నా ఇంటికి వచ్చింది.
ఇది తీసుకో సంజ. ఇప్పుడు నా పొజిషన్ బాగుండుంటే నీకింకా కాస్ట్లీ చీర పెట్టుండేదాన్ని. ఇప్పుడు నా పరిస్థితికి తగ్గట్టు నీకు 200 చీర పెడుతున్నాను. ఏమీ అనుకోకు సంజ. వదినా, నువ్వు నిజంగా మహారాణివే. ఈ పరిస్థితుల్లో కూడా ఇంటికొచ్చిన ఆడపడుచుకి చీర పెట్టి పంపిస్తున్నావు. వస్తాం వదినా. వస్తామక్క. అలాగే. వెళ్ళొస్తాం వదినా. అలాగే సంజ. వెళ్ళొస్తాం అక్క. నేను చీర కట్టడం మొదలు పెట్టాక 2000 చీర ఎప్పుడూ కట్టలేదు. అయినా ఇవిడిచ్చింది కదా అని తీసుకోవాలి. నేను 2000 చీర కట్టలేను కాబట్టి నీకిచ్చేయాలి. తీసుకో. ఒకప్పుడు మీరు 2000 చీర పెడితేనే వదిన నేను 20,000కు తక్కువ చీర కట్టనని చెప్పింది. అలాంటిది ఇప్పుడు వదిన 200 రూపాయల చీర కట్టుకొని నాకు అలాంటి చీర పెడితే చాలా బాధేసింది ప్రకాష్. కానీ ఈ చీర మాత్రం నాకు చాలా విలువైనది. దీన్ని నేను జీవితాంతం చాలా భద్రంగా దాచుకుంటాను. ఎవరు మీరు? పద తొందరగా గెస్ట్ హౌస్ ఖాళీ చేయి. ఎవరా మీరు? నన్ను ఖాళీ చేయమంటారు? అక్కడ సార్ ఆర్డర్ ఇచ్చారు. ఇది సార్ గెస్ట్ హౌస్. సార్ గెస్ట్ హౌస్ ఏంటి? ఈ విశాఖపట్నంలో నా కూతురు అలేఖ్య పేరు మీద నేను స్వయంగా కట్టించిన గెస్ట్ హౌస్ ఇది. అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, అలేఖ్య గారి టోటల్ ప్రాపర్టీస్ ఆనంద్ గారి పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ఆనంద్ పేరు మీద రావడం ఏంటి? అలేఖ్య గారు రాసిచ్చారు, వచ్చాయి. ఇప్పుడే ఫోన్ వచ్చింది, మిమ్మల్ని గెస్ట్ హౌస్ నుంచి ఖాళీ చేయించి గెస్ట్ హౌస్ రెంట్కి ఇమ్మని చెప్పారు. నేనెవరో తెలుసా? ఆ ఆనంద్ ఫాదర్నే. అది మాకు తెలియదు. మీ పేరు ధనంజయ రావే కదా? అవును. ఆయన్ని బయటికి పంపని చెప్పండి, లేకపోతే బలవంతంగా బయటికి పంపేయండి అని ఆనంద్ గారు చెప్పారు. మీరు 5 నిమిషాల్లో గెస్ట్ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మీరు ఎక్కడో ఏదో పొరపాటు పడ్డట్టున్నారు. ఎప్పుడు ఇలా జరగదు. మీరేదో తప్పుడు అడ్రస్కి వచ్చినట్టున్నారు. వెళ్ళిపోండి. మేము కరెక్ట్గానే వచ్చాం. చూడండి, మీకు మర్యాదగా చెప్తున్నాం, దయచేసి వెళ్ళిపోండి, లేకపోతే మెడబట్టి బయటికి గంటాల్సి వస్తుంది. వన్ మినిట్, నన్ను క్లారిఫై చేసుకునేవ్వండి. హలో మావయ్య, చెప్పు. ఒరే శ్రీకర్, ఏంట్రా ఇది? నేను వైజాగ్ గెస్ట్ హౌస్లో ఉంటే ఇది ఆనంద్ గెస్ట్ హౌస్ అని ఎవరో ఇద్దరు వచ్చి నన్ను బయట పొమ్మంటున్నారు. అసలు ఏం జరిగిందిరా? మోయ, ఆనంద్ గారు చాలా మోసం చేశాడు మోయ. నా కొడుకు నా కూతుర్ని మోసం చేశాడు. నా కూతుర్ని మోసం చేశాడు. వాడంతా తేలుస్తాను.
ఏయ్ ఎవరు మీరు? ఏయ్ నన్ను ఆపుతారా? ఎవరా మీరు? మీరెవరో చెప్తే ఆనంద్ బాబు గారికి చెప్తాం. ఓ ఆనంద్ బాబు, అప్పుడే వాడు ఆనంద్ బాబు అయిపోయాడా? ఆనంద్ బాబుకు బాబున్రా అంటే వాడి దానని అర్థమైందా? రాస్కెల్స్. ఆనంద్, అరే ఆనంద్, అరే ఆనంద్, ఆనంద్, అరే ఆనంద్, అరే బయటికి రా. చెల్లెల్ని మోసం చేస్తావురా వెధవా? నీకిచ్చిన ఆస్తినంతా ఊడ్ చేసుకుని నాశనం అయిపోయి రోడ్డున పడితే నీ చెల్లెల్ని రిక్వెస్ట్ చేసి ఇంట్లో తీసుకొచ్చి పెట్టిన పాపానికి దాన్నే మోసం చేస్తావురా? రే నువ్వు మనిషి కాదురా, నేను చంపేస్తాను రా, చంపేస్తాను రా, చంపేస్తాను. ఎంత పని చేసావు? అసలు నేను లోపలికి ఎవరు రానిచ్చారు? నా ఇంటికి వచ్చి నా కాలరీ పట్టుకుంటావా? ఏం మామగారు ఒళ్ళు ఎలా ఉంది? కూతురు ఆస్తి కొడుక్కొచ్చింది కానీ బయట వాడెవడో తన్నుకుపోలేదుగా, ఎందుకు మీకింత కుళ్ళు? బాగా అన్నావు రమా. కూతురు అనేది ఏ రోజుకైనా మెట్టినింటికి పోయేది. కొడుకు అనేవాడు ఇక్కడే శాశ్వతంగా ఉండేవాడు. ముందు నేను చేసిన పనికి ఎంతో గర్వపడాలి, మెచ్చుకోవాలి. శభాష్రా కొడక అని కాలర్ ఎగరేయాలి, కానీ నా కాలర్ పట్టుకుంటారా? నిన్ను చంపి ఇక్కడే పాతి పెడతాను రా. నన్ను కొట్టావురా, తండ్రిని కొట్టావురా, నిన్ను కన్న తండ్రినే కొట్టావురా. ఏ కన్న కొడుకుని ఎన్నిసార్లు కొట్టావు? ఎన్నిసార్లు ఎంతలా అవమానించావు? ఎప్పుడు నీ కూతురే నీకు ముఖ్యం. నీ కూతురు నీ మీద అలిగినా ఆ కసిని మా మీద తీర్చుకునేవాడివి. రే గుండెల మీద పెట్టుకుని పెంచిన పాపానికి నా చెంప పగలగొట్టావు కదరా. ఆ లేఖ్య నన్ను వైజాగ్ పంపించకుండా ఉండుంటే ఇక్కడ మీ ఆటలు సాగేవి కాదు. ఈ పాటికి మీరు రోడ్డు మీద ఉండేవాళ్ళు. ఎంత మోసం చేశారా? నీ చెల్లెల్ని ఇంత మోసం చేస్తారా? ఏమండి, ఈ ముసలోడి చేత మనం ఇన్ని మాటలు పడ్డా అవసరమా? లేదు. రేయ్ మావా, బయటికి పో. పో. నన్ను నన్ను మర్యాద లేకుండా మాట్లాడతావా? ఏంట్రా నీకిచ్చే మర్యాద? బయటికి పోరా. పోను, పోను. ఇది నా ఇల్లు, నా కూతురు కోసం ఇష్టపడి కట్టించుకున్న ఇల్లు. ఇక్కడి నుంచి వెళ్ళను కాక వెళ్ళను. పో. ఏయ్ చెబితే అర్థం కాదా నీకు? పోరా. పోరా. వెళ్ళను. ఏయ్ మర్యాదగా చెప్తున్నా పో. ఎందుకు వెళ్ళాలరా? ఒక్కసారి చెప్తే అర్థం కదరా నీకు? పో బయటికి. నీకే చెప్పేది. ఎందుకు చూస్తున్నావు ఈ పని? చెబుతుంటే అర్థం కాదా? పోరా బయటికి. పోరా. పో బయటికి.
కూడా ఇలాగే గెంటేశాం, నిన్ను ఇలాగే బయటకు గెంటేశాం. మా కసంతా తీరిపోయింది. పోరా పో. నువ్వు ఏ ఏట్లోకి దూకుతావో, హుసేన్ సాగర్లో దూకి చేస్తావో చావు. పా పదరమా. సెక్యూరిటీ గేట్ వేసేయండి. అలేఖ్య, లోపలికి వెళ్దాం రండి. రండి. పదనుష, కూర్చో. రండి. కూర్చో బావా. మంచినీళ్ళు తాగుతారా? ఏమొద్దమ్మా. చూడమ్మా, మీ అన్నయ్య చేసింది టోటల్గా చీటింగ్ కేసు కింద వస్తుంది. ఎందుకంటే ఎంత చెల్లెలైనా మొత్తం ఆస్తి అన్నయ్యకి రాసివ్వదు. ఏదో మోసం జరిగితే తప్ప ఇలా జరగదనే విషయం కోర్టు కూడా నమ్ముతుంది. అందులోనూ మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారు కాబట్టి ఆ బలహీనతను అడ్డుపెట్టుకుని ఇలా చేశాడని మనం కోర్టులో వాదిస్తాం. కోర్టు అన్ని వైపులా ఆలోచిస్తుంది కాబట్టి మీరు తప్పకుండా గెలుస్తారు. చూడమ్మా, ఇక్కడ సంతకాలు పెట్టండి. మీ ఆస్తి మీకు వచ్చేలా చేసే బాధ్యత నాది. వద్దు లాయర్ గారు, ఈ అలేఖ్య చుట్టూ ఎవరైనా తిరగాలే గాని అలేఖ్యకి కోర్టు చుట్టూ తిరగడం ఇష్టం లేదు. అదేంటి అలేఖ్య అలా అంటావు? అది నీ ఆస్తి. నీ ఆస్తి కోసం నువ్వు పోరాడితే తప్పే ఉంది. అవునలక్య, వాళ్ళు చేసింది మోసం. మోసాన్ని చూస్తూ ఊరుకోవాలా? ఈ అలేఖ్యని ఎవడో మోసం చేస్తే వాడికి విసిరేసిన కుక్క బిస్కెట్ల కోసం నేను కోర్టు చుట్టూ తిరగడమేంటి? వదిలేయండి. నా ఆస్తి మొత్తం ఆ వెధవకి దానం ఇచ్చాననుకుంటాను. వాడి బిడ్డలకి మేనత్తగా బహుమతి ఇచ్చాననుకుంటాను. అంతేగాని ఈ అలెక్కి నా ఆస్తి అంటూ కోర్టుకు వెళ్ళడమేంటి? ఎవరినైనా కోర్టు మెట్లు ఎక్కించడమే తెలుసు గాని నాకు నేనుగా ఎప్పుడూ కోర్టు మెట్లు ఎక్కలేదు. నా మొగుడు సూర్యనారాయణను వెంటేసుకొని ఆ ఐశ్వర్య నా ఆస్తి కోసం కోర్టులో కేసు వేసింది గాని నేనెప్పుడు ఎవరి మీద కేసు వేయలేదు. ఈ అలేఖ్య పోలీసుల దాకా కోర్టు దాకా ఎప్పుడు తెచ్చుకోదు. అంటే నీ ఆస్తిని నువ్వు వదులుకుంటావా? చూడండి, నా ప్లాన్స్ నాకున్నాయి. వాడి అలేఖ్యని ఫైనాన్షియల్ గా దెబ్బ కొట్టడమే కాదు, నా హృదయం మీద కూడా దెబ్బ కొట్టాడు. అయినా నేను అటువైపు చూడడం లేదు. ఎందుకో తెలుసా? నా వ్యూహాలు నాకున్నాయి. మీరెవరూ నా గురించి జాలి పడకండి ప్లీజ్. ఏంటి ప్లాన్స్ వ్యూహాలు అంటున్నావు? మేం లాయర్ గారిని తీసుకొస్తే నువ్వు కేసు వేయనంటావేంటి? అనుష, నీకు అర్థం కావట్లేదు. అసలు నువ్వే ఎవరికి అర్థం కావట్లేదు. అనుష ప్లీజ్ నాతో మాట్లాడకు. నువ్వు తిక్కదానివి. నీ ఆస్తి నీకు రావడం కోసం మేమిదంతా చేస్తుంటే వద్దంటావా? అసలు మా దగ్గరికి రమ్మంటే రావు, ఇక్కడే ఉంటానంటావు. స్నేహాన్ని కూడా ఆత్మాభిమానంలా చూస్తున్నావు. నీకో నమస్కారం, నీ స్నేహానికో నమస్కారం. ఇంకెప్పుడు నిన్ను కలవను కాక కలవను. గుడ్ బై. అది కాదు అనుష, 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 నా మాట వినవే. అనుష ఆగు.
అదేంటి బావా అదంత కోపంతో వెళ్ళిపోయింది? మరి రాకుండా ఎలా ఉంటుంది? నీకేదో చేయాలని రాత్రంతా ఆలోచించి నా ఇంటికొచ్చి నానా గొడవ చేసి ఇదంతా చేస్తే వద్దనేసరికి తనకు ఒళ్ళు మండుంటుంది. అనుష చెప్పినట్టు నువ్వు స్నేహాన్ని కూడా ఆత్మాభిమానాలు చూస్తున్నావు. సారీ బావా, మిమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నాను. జేబులో ఉన్న 500 పోతేనే చాలా కంగారు పడిపోతావు. కానీ 100 కోట్ల ఆస్తి పోయినా నువ్వెంతో గుండె నింబరంతో ఉన్నావు. నేనిప్పుడే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోమ్మా. నువ్వు మళ్ళీ పుంజుకుంటావు. సింహం 4 అడుగులు వెనక్కి వేస్తే 100 అడుగులు ముందుకు వేస్తుంది. నువ్వు అంతే, నీ క్యారెక్టర్ అంతే. వస్తానమ్మా. అలాగే లాయర్ గారు. చాలా థ్యాంక్స్ లాయర్ గారు. ఇట్స్ ఓకే. ఏంటి అలేఖ్య, ఇప్పుడు ఎలా ఉంటుంది? చూస్తుంటే అన్ని పనులు నువ్వే చేసుకుంటున్నట్టున్నావు. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు చిన్న చిన్న పనులు చేసుకోవాలని, అలా చేసుకుంటే కడుపులో ఉన్న బిడ్డకి ఎంతో మంచిదని, ఆరోగ్యంగా పుడతారని ఇప్పుడు నా మీద కోపడి వెళ్ళిపోయిందే ఆ రాక్షసి చెప్పింది. నీకు తెలుసు కదా, దానికి ముక్కు మీద కోపం. అది ఏదైనా మంచిగా చెప్తుంది కానీ వెనకపోతే మాత్రం ఫైర్ అయిపోతుంది. కొన్నాళ్ళు కనిపించదు. అయ్యో ఉండు, నేను కూడా హెల్ప్ చేస్తాను. బావా, నువ్వు కూడా ఇక్కడే ఉండిపోరాదు? నీకు రాజాలే పెట్టలేను కానీ ఉన్నంతలో రమణి చేతి చేయించి పెడతాను. మేమిస్తే తీసుకోగాని నువ్విస్తే మేము తీసుకోవాలా? మాకు లేదు ఆత్మాభిమానం. నాది నీ బ్లడ్డేనమ్మా. అలేఖ్య, నువ్వు ఇలా నవ్వుతూ ఉండటమే మాకు కావాల్సింది. నువ్వు తేలిగ్గా ఉండటమే మాకు కావాల్సింది. నువ్వు ఇలా హాయిగా ఉంటుంటే మేము లాయర్ని తీసుకొచ్చి నీ మనసు బాధ పెట్టినట్టున్నావు. ఐఎమ్ సారీ రా. లేదు బావా, మీ మంచితనమే అలా చేయించింది. మరి నేను వస్తాను. అలాగే బావా. జాగ్రత్త, బరువైన పనులు ఎక్కువ ఏం చేయకు. అలాగే బావా. వస్తా. అలేఖ్య, అనూష నేను కోపంగా తిట్టి వెళ్ళిపోయింది అంతే. కానీ నేను తిట్టలేను. ఏమీ చేయకుండా మా చేతులు కట్టేసావు. అలేఖ్య. నిన్ను ఇలా చూడలేకపోతున్నాను. నాశనం అయిపోతావురా, నాశనం అయిపోతావు. నువ్వు మట్టి కొట్టుకుపోతావురా. నీ తండ్రిని మట్టి పోసి మరీ చెప్తున్నాను రా.
నువ్వు నాశనం అయిపోతావు. రే వీడు నాశనం అయిపోతాడు రా, నాశనం అయిపోతాడు. ఊరుకోమయ్యా. వీడు బాగుపడరు రా, నాశనం అయిపోతాడు రా.